అందరికీ నమస్కారము. ఈరోజు చేసే వీడియోలో 6 సంవత్సరాల ఒక అమ్మాయికి రుబెల్లా అనేటువంటి జబ్బుతో బాధపడుతున్న నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇక్కడే నయం చేయడం జరిగింది 2 రోజుల్లోనే. ఈ అమ్మాయికి 6 సంవత్సరాల వయసు. ఈ అమ్మాయికి రుబెల్లా అనే వైరస్ ఇన్ఫెక్షన్ వలన ఆ అమ్మాయికి జ్వరం రావడము, శరీరం మీద ఎర్రటి ర్యాష్ రావడము, దగ్గు, జలుబు, కళ్ళు ఎర్రబడము, అదేవిధంగా మోషన్స్ అవ్వడము, వాంతులు రావడము, ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు వేరే హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ జబ్బు ముదిరిపోవడం వల్ల తల్లికి వెళ్ళి బ్రెయిన్ లోపల ఎన్సెఫలైటిస్ ఉండే ప్రాబ్లంతో తీసుకొచ్చినారు. ఈ ఎన్సెఫలైటిస్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఉండదు, స్పృహ ఉండదు సరిగా. ఇర్రెలెవెంట్ బిహేవియర్ అంటే విచిత్రమైనటువంటి తిక్క బిహేవియర్ ఉంటుంది. ఆ స్టేజ్లో దగ్గరికి వచ్చినారు. ఈ అమ్మాయికి ఇక్కడ హోమియోపతి మందులో కేవలం అడ్మిషన్ కూడా లేకుండా ఓపీలోనే 3 రోజుల్లో పూర్తిగా నయం చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు అందరూ గమనిస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాను. మా పాపకి 3 దినాల నుంచి జ్వరం ఉంది. అంతకుముందు నుంచి గురురాజుకు తీసుకొచ్చినాం. మేము వేరే ఆసుపత్రులు కూడా తిరిగినాము. నయం కాదు. కళ్ళు అంతా ఎర్రపడి ముసుకుపోయినాయి. తెరిస్తే కూడా తెరిచలేదు అసలు. అందుకనే మాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఇక్కడ హోమియోపతి అని చంపూరిపోయే రోడ్లో హాస్పిటల్ ఉంది ఒకటి, చిత్తూరు బస్ స్టాండ్ కాడ మదనపల్లిలో. ఆడ మేము చూపిస్తే మధ్యాహ్నం వచ్చి చూపించినాం. చిన్న సన్నటి మాత్రలో ఒకసారి మింగించాను. అప్పటి నుంచి మింగినాక తర్వాత కొంచెం అన్నం తినింది, పాలు తాగింది, కొంచెం జ్యూస్ కూడా తాగింది, ఫ్రూట్స్ కూడా తాగింది. ఇప్పుడు మాత్రం కళ్ళు బాగా తెలుసుకొని మాట్లాడుకుంటుంది బాగా. అంతే సార్. వచ్చి మా పక్కన నా పేరు షబ్రీన్ కదా, నా పేరు షబ్రీన్ అని చెప్తా ఉంది మా పాప కూడా. ఇప్పుడు కూడా బాగా మాట్లాడుతూ ఉంది. డాక్టర్ రామానాయుడు దగ్గర మేము వస్తే ఆయన బాగా న్యాయం చేసినాడు. ఆయనకి కృతజ్ఞతలు మాకు. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.